నమస్కారం. ఈరోజు వచ్చేసి థాయిలాండ్లో 13వ రోజు 13th డే. ఇంకా నేను ఫుకెట్లోనే ఉన్నా. ఇన్ని రోజు సౌత్లో ఏం చేస్తాం అనేది నాకే అర్థం కావట్లా. థాయిలాండ్కి ట్రిప్ వెళ్ళాం కదా నేను. సో అది యాక్చువల్గా 4:30కి జెట్టి టెర్మినల్ రావాలి. 5:15 కల్లా ఇక్కడికి రావాలన్నమాట, ఏదైనా స్టేషన్కి. సో నాకు వాడు చెప్పాడు అరౌండ్ 6 o'clock అని. వాడు ఏంటంటే అక్కడ ట్రిప్లో కొంతమంది చేసిన ఆలస్యం వాటి మన 2-3 చోట్ల మొత్తం ½ అవర్ లేట్గా వచ్చింది పైర్. ఓకే, నో ప్రాబ్లం. అయితే వాడు నన్ను 5కి బయలుదేరింది. అదే మనకి షటిల్ వ్యాన్ ఉంటుంది, సో వాళ్ళే ఏర్పాటు చేస్తారు మన లొకేషన్. నేను చెప్పాను, నన్ను మార్నింగ్ నా హోటల్ దగ్గర నుండి పికప్ చేసుకుని ఈవినింగ్ నన్ను ఫుకెట్ టెర్మినల్ 2 దగ్గర చేసి నేను డ్రాప్ చేస్తే నేను సూరత్ కానీ బ్యాంకాక్ కానీ బస్ పట్టుని వెళ్తాను అని చెప్పాను. అయితే ఏంటంటే నాకు ఇలా జరుగుతుందని తెలిసి నేను ముందు రోజు వచ్చాను బ్యాంకాక్ టెర్మినల్కి వచ్చి చూసుకున్నా, టైమింగ్స్ అని చూసుకున్నా. కాకపోతే నేను ఎందుకు ఆలోచించానంటే ఒకవేళ వాతావరణం బాగాలేక లేట్ అయితే మళ్ళీ ఏమన్నా ఈ షెడ్యూల్ కూడా ఏమైనా లేట్ చేస్తే అని చెప్పేసి నేను ముందు చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రోజుకి బ్యాంకాక్కి ఒక 7 సర్వీసులు, సూరత్కి మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. ఎందుకు ఆఫ్టర్ నేను వాడు ఏంటంటే నిన్న షటిల్ బస్సు వాడు ఒక రూట్ ఉంది, ఆ రూట్లో వెళ్తే 10 నిమిషాల్లో వెళ్తామంటే వాడు లేదు ఇటు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ రూట్లో తీసుకెళ్ళాడు. 20 నిమిషాలు వెళ్ళాల్సింది 40 నిమిషాలు వెళ్ళింది. సో 5కి వాళ్ళం 5:30 కల్లా మేము స్టేషన్లో ఉండాల్సింది 6 o'clock ఉన్నా. వెళ్ళి కనుక్కున్నా సూరత్ బస్సులు ఉన్నాయా అంటే లేదు, అన్నీ ఫుల్ అయిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. సూరత్ ఏమో 220 bahts, బ్యాంకాక్ ఏమో 715, విఐపి అయితే 1200 అలా ఉంటుంది. సో అన్నీ కనుక్కున్నాను. ఈ చేసేదేం లేక మళ్ళీ బ్యాక్ హోటల్ బుక్ చేసుకుని ఇక్కడ దగ్గరలో మళ్ళీ గ్రాబ్ పట్టుకుని వచ్చేసి మళ్ళీ యాక్చువల్గా నేను ఈ పాటికి ఇవాళ 13వ రోజు. ఇప్పటికే రకరకాల కారణాల వల్ల మనకి కోయిసంబులో 2 days పోయింది, ఇది 2 days, అది వర్షం పడే ఒక రోజు, ఇవాళ ఒక రోజు, మొత్తం 4 days పోయినట్టే మనకి. యాక్చువల్గా ఏంటంటే ఈ పాటికి బ్యాంకాక్ కూడా కంప్లీట్ చేసుకుని చియాంగ్ మాయో చియాంగ్ రాయ్ అటు వెళ్ళాలి, నార్థన్ సైడ్ వెళ్ళాలి. సో మనం 4 to 5 days బిహైండ్ షెడ్యూల్ ఉన్నాం. మనకి ఇంకా 17 రోజులే ఉంది చేతిలో. ఈ 17 రోజుల్లో మొత్తం ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్ బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి మధ్యలో సన్న తీగలాగా ఉంటుంది. ఈ జియోగ్రఫికల్ టోపోగ్రఫీ మ్యాప్ చూస్తే మీరు థాయిలాండ్ది సన్న తీగలా ఉంటుంది. ఒక సైడ్ సీ, ఇంకో సైడ్ నేషనల్ పార్క్స్, ఇటు పక్కనంతా బర్మా, మయన్మార్. సో నేను ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఏమన్నా విజిటింగ్ అట్రాక్షన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, కానీ రిపిటేటివ్ అయిపోద్ది. ప్లస్ వీళ్ళ ఈ లోకల్గా ఒక మాంక్ అని చెప్పాం కదా, ఆయన ఫేమస్ బాగా అని చెప్పేసి ఆయనది టెంపుల్ ఉంది హువా హిన్ అని చెప్పేసి. అక్కడ బీచ్ ఫేమస్, మనం ఎన్ని బీచ్లు చూడలేదు, అది ఓ బీచ్. సో ఈ బీచ్ కోసం, ఆ టెంపుల్ కోసం, టెంపుల్ అంటే ఓకే అదేమన్నా బుద్ధుడి టెంపుల్ అంటే చూపిద్దామని కాదు, సరే అని చెప్పేసి ఇక్కడ హువా హిన్లో వెయిట్ చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇబ్బంది. అక్కడ ట్రైన్ అయితే ఉంది కానీ బస్సులు బయట నుండి వెళ్ళిపోతాయంట. సో యాక్చువల్గా నేను 2 రకాలు ట్రై చేశాను. డైరెక్ట్ బ్యాంకాక్ బస్ పెట్టుకుని వెళ్ళిపోదాము, లేదంటే ట్రైన్ పెట్టుకుని సూరత్ నుండి ట్రైన్ పెట్టుకుని వెళ్దామని ట్రై చేశాను. లేదు, ఏది కుదరలా. ఒకరోజు ఇక్కడే మళ్ళీ ఫుకెట్లో మళ్ళీ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి, ఇవాళ పొద్దున్నే లేచి 12ంటికి బస్కి మళ్ళీ టికెట్లు రష్ ఉంటుందో లేదు. ఇంకా చాలామంది టూరిస్ట్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు కదా, అందరూ ఫ్లైటే ఎందుకంటే రోజుకి 20 ఫ్లైట్లు దాకా ఉంటాయి ఇక్కడ నుండి బ్యాంకాక్కి. 2000-3000 బాటిల్ అంటాడు. బస్సు అయితే 715-720 బాటిల్ నుండి 1200 బాటిల్ ఉంటుంది. అది బస్సు రేంజ్ బట్టి, మామూలు 2x2 కాన్ఫిగరేషను, 2+1 కాన్ఫిగరేషన్, లేకపోతే విఐపి వ్యానా, లేకపోతే విఐపి బస్సు అని బట్టి
అదేంటంటే ఈజీగా 16 to 20 అవర్స్ పట్టుద్ది బస్సు. 16 to 20 అవర్స్. మనకి ట్రైన్ అనుకోండి 9 to 10.5 అవర్స్ ప్లస్ ఇక్కడ నుండి అక్కడికి 5 అవర్స్, ఏదైనా ఒకటే అవుతుంది. కొంచెం ట్రైన్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా మనకి, లెగ్ స్ట్రెచ్ చేసుకుంటాకైనా కొంచెం నుంచి చేసుకుంటాక కాసేపు ఫ్రీగా వెళ్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ ట్రైన్ కూడా రిజర్వ్ చేసుకోవాలి. ఇదొకటి మళ్ళీ అన్ప్లాన్ ట్రిప్లే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మళ్ళీ అక్కడ ఏదో చేసుకోవాలి, కానీ ఉంటే నాసిద్దాం ఎందుకు మళ్ళీ పెడతాక అని చెప్పేసి, ఎందుకు మన గురించి మనం ఇలా ఎందుకంటే స్లీపర్ అయ్యి ఏసీ అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇక నార్మల్లీ ఉన్నాయంట. అది కూడా ఏంటంటే మార్నింగ్ ఒకటే ట్రైన్ ఉంటుంది 9కి, తర్వాత బ్యాంకాక్ వెళ్ళే ట్రైన్లన్నీ ఈవినింగే 6:15, 7:15, 8:15, అంటే ఆ టైంకి 8:15 to 8:30 మధ్యలో. 8:15 తర్వాత 8:30, 10:15, 10:30, 11 ఇలా అన్నీ ఈవినింగే ఉన్నాయి. 60 ట్రైన్లు అన్నీ ఈవినింగే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏంటంటే 12 o'clockకి బుక్ చేసుకున్నా పొద్దున్నే వచ్చి 220 బాట్స్. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్లో 12asia.go అనే వెబ్సైట్లో 12go.asia ఈ వెబ్సైట్ 12go.asia వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. కాకపోతే రేట్స్ ఎగ్జాగరేట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ కౌంటర్ కూడా చూసుకున్నామంటే నాకు సురతాని బస్సు 220 బాట్స్. అదే మనకు ఆన్లైన్లో ఏంటంటే 300 నుండి 320 బాట్స్, 350 ఇంకా వెళ్ళిపోద్ది, 400 కూడా వెళ్ళిపోద్ది. సో అదొక చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో షెడ్యూల్స్ చెక్ చేసుకుని బస్ స్టేషన్కి వచ్చి తీసుకోవడం అనేది బెస్ట్. సో నేను ఏంటంటే మార్నింగ్ 7:30కి వచ్చి జస్ట్ మార్నింగ్ వాక్లా ఉంటుందని చెప్పేసి జస్ట్ నాకు హోటల్ నుండి 1/2 kilometer సో తీసుకుని టికెట్ 12 బస్సు తీసుకుని వచ్చి బస్ స్టాప్ ఒక 40 minutes ముందే వచ్చి కూర్చున్నా. చేస్తున్నాను 11:30 అయింది, ఇంకా 20 minutesలో మా బస్సు. ఇదే ఎంకమాల కనబడుతుంది కదా, ఈ బస్సే. ఆ బెంచ్ సింబల్ వేసిన బెంచ్ కాదమ్మా, వేరేది. సో నాకు 220 బాట్స్ పట్టింది. ఇది 5 hours పట్టుద్ది అన్నాడు. సో 5కి నాకు సురతాని ట్రైన్ స్టేషన్లో దింపేస్తే అక్కడ టికెట్లు చూసుకున్న దాన్ని బట్టి 6:30 ట్రైన్కి వెళ్ళాలా, 7:30కి వెళ్ళాలా, 8:30కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతారు. సో ఇక ఏంటంటే మామూలు అన్రిజర్వ్డ్ కోచ్ నేను వెళ్ళలేక, సో చూసుకోవాలి. అక్కడ నుండి ఇక్కడ నుండి 220 బాట్స్, అక్కడ నుండి 220 నుండి 300 బాట్స్ వరకు ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్ అయితే ఎక్కువ కాస్ట్, మామూలు ర్యాపిడ్ అయితే కొంచెం తగ్గుద్ది ప్రైస్. సో దాన్ని బట్టి చూసి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ పాటికి ఇప్పుడు ఎంత టైం 11:30 అయింది. ఈ పాటికి నేను బ్యాంకాక్లో ఉండాలి యాక్చువల్గా, షెడ్యూల్ ప్లాన్ చేసిన ప్రకారం అయితే. బట్ అది తేడా కొట్టింది. ఓవరాల్గా ఒక 4 days యావరేజ్గా వేసుకున్న 4 days లాసే మనకి. నైట్ పూట చేస్తే ఆ నైట్ కలిసి వస్తుంది, ఇలా డే టైం చేస్తే డే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే లాంగ్ జర్నీస్ అంతా నైట్ పెట్టుకోవడం బెస్ట్. సో ఇక్కడికే సౌత్లోనే ఉన్నాం, ఇంతే కవర్ చేసాం మ్యాప్లో. ఇప్పుడు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతున్నామంటే నేషనల్ పార్క్స్ అనేది మనం ఓన్ వెహికల్ చేసుకుంటే, ఓన్ వెహికల్ కానీ కార్ కానీ ఇలా బుక్ చేసినప్పుడు వస్తే చూడొచ్చు. అన్నిట్లోనూ అదే మౌంటైన్స్, అదే లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ ఉంటాయి. కొన్ని ఏమన్నా కొంచెం వెరైటీగా ఏమైనా ఉంటాయని చూశాను. సో ఇక్కడ నుండి ఒక 3-4 ఒక 5-6 టెరిటరీ ప్రావిన్సెస్ ఉంటాయి, స్టేట్స్. ఒకటైనా అంత ఓకే దిగి ఇక్కడ మంచి అట్రాక్షన్ ఉంది, ఇది చూపించవచ్చు, మనం చూడొచ్చు అనే స్పాట్ నాకు అనిపించలే. హుహాయిని అంటే ఎగ్జాగరేటెడ్ బీచ్, అంతే. అది ఒక బీచ్ సిటీ. అక్కడ మామూలు ఇండియన్ పీపుల్ బాగా ఉంటారు. మనకి బ్యాంకాక్ నుండి కూడా మంచి కనెక్టివిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఇండియన్ రెస్టారెంట్స్ బాగా ఉన్నాయి. సో అంతకుమించి అదేం లేదనిపించింది నాకు అక్కడ. సో ఇక ఏంటంటే బ్యాంకాక్లో నేను ఆల్రెడీ హోటల్ రిజర్వేషన్ చేయించుకున్నాను. ఇవాళ సాయంత్రం ట్రైన్ తీసుకుంటే రేపు మార్నింగ్ 6కో 7కో దింపుతాడు అక్కడ. దాన్ని బట్టి ఇక వెళ్ళటమే, అక్కడ ప్లాన్ చేసుకోవడమే. అక్కడ 4 days అనుకుంటున్నా. 4 daysలో మొత్తం కవర్ చేయగలనా లేదా అని చెప్పేసి కొన్ని మంచి స్పాట్స్ చూపిస్తాను. ఇంతవరకు
యూట్యూబర్స్, ఇండియన్ యూట్యూబర్స్ కానీ తెలుగు యూట్యూబర్స్ కానీ చూపించిన స్పాట్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తా. గ్యారంటీగా ప్రయత్నంలో కాంప్రమైజ్ ఉండదు. సో సురత్తాని బస్ ఎక్కాము. ఇది లోపల ఇంటీరియర్. బస్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ చిన్న డస్ట్ అంటే డస్ట్ కనపడకుండా ఉంటుంది కానీ చాలా బాగుంది. ఇది ఫ్రెండ్గా ఉంది. మొత్తం 20 సీట్లు చాలా బాగుంది. ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్సే పడతాయి కానీ పట్టవు. ఇది పుష్ బ్యాక్ సీట్ డెఫినెట్ అనుకుంటున్నా. పుష్ బ్యాక్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇది ఇంటీరియర్. పైన చూడండి మొత్తం ఏసీ బస్. లోపల టైం డిస్ప్లే, టెంపరేచర్ డిస్ప్లే, సీసీ కెమెరా, ఒక టీవీ మొత్తం అంతా ఇదంతా చాలా బాగుంది. ఇలా ఇచ్చాడు ఇంటీరియర్. సీటింగ్ కూడా ఇది చూడండి. ఇది మెర్సిడీస్ బెంజ్ బస్సు. సో 5 hours పడుతుందండి మనకి. అది ఇది ఇంటీరియర్స్ మొత్తం. స్టేషన్లోకి ఒక ట్రైన్ అరైవల్ అవుతుంది, వస్తుంది. చూపిద్దామని మొత్తం 7 బోగీలే. అన్నీ పాసింజర్లు. ఇదిగోండి అన్నీ ఇది లోకల్ ట్రైన్ అనుకుంటా, ఎందుకంటే ఏసీ బోగీలు ఏమి లేవు, అన్నీ నాన్ ఏసీ. ఏసీ కోచ్ ఊరినే చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. 2+2 కాన్ఫిగరేషను. పైన లగేజ్ ర్యాక్స్ ఇచ్చాడు. సీట్లు కూడా పుష్ బ్యాక్ ఉన్నాయి. మరి బోగికి ఈ కార్నర్లో పవర్ సాకెట్స్ ఇచ్చాడు. ఇది 2+2 కాన్ఫిగరేషను. ఇది ఇప్పుడు నాకు 6:30 ట్రైన్ అనుకుంటా. ఇక అది ముందుదేమో డ్రైవర్ క్యాబిన్. వెళ్దాం, ఎదురుగా వచ్చాను. 6:30 ట్రైన్ అనుకుంటే ఇది కూడా. ఇక్కడేమో ఇదిగో హెవీ లగేజ్ ర్యాక్స్ ఇచ్చాడు 2 పక్కన. ఇక్కడేమో ఉన్న కూర్చుంటాకి ఒకళ్ళు. ఇక అది డ్రైవర్ క్యాబిన్. అదే పైలట్. ఏసీలోనే 3rd ఏసీ సీటింగ్ అనుకుంటా. సో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ అంట, కానీ బంద్ చేయట్లా. ఇక్కడ కొంచెం సేమ్ కూడా సో ఇది ఒక బోగి. 2+2 కాన్ఫిగరేషను. సో మనకి స్లైడింగ్ డోర్ అంటే బటన్ నొక్కాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇది దాని నుంచి కొంచెం నీట్గా ఉంది. మరి సీటింగ్ కానీ ఇది కానీ సేమ్ కానీ 2+2 కానీ కొంచెం వేరుగా ఉంది. ఇక్కడ కూడా పవర్ సాకెట్ ఇచ్చాడు. ఇది ఎండ్. ఇక ఆటోమేటిక్ ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదేమో ఇది పైలట్ క్యాబిన్. ఇక అది ఎండ్. ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఇచ్చాడు. సో అది మనం దిగేద్దాం. అండ్ బోర్డు మీద ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాంక్సీ సెంట్రల్ స్టేషన్కి వెళ్తాను ఉంది. కాకపోతే దాని మీద ఈ కోచ్ కొంచెం నీట్గా ఉంది. ప్లస్ అంటే ఏసీనే మొత్తం 2+2నే. కాకపోతే కొంచెం సీటింగ్ ఇంకా మెత్తగా. ఇదిగో లగేజ్ ఇదిగో మళ్ళీ చూపిస్తాం.
అంటే నవ్వుతున్న అవుతుంది అది. సో ఇది మాత్రం ఏసీయే. నాకు తెలిసి ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తుంది, 6:30 ట్రైన్ అయ్యి ఉంటుంది. అందుకని ముందే ఈ ట్రైన్కి ఈ 3 బోగీలకి ఇంకొక పైనుండి వచ్చే ట్రైన్ని అటాచ్ చేస్తాడు. అటాచ్ చేసి మొత్తం తీసుకెళ్తాడు. ఇక అది ఈ 3 బోగీలు ఇక్కడ పైనుండి ఒక ట్రైన్ వస్తుంది ఆ టేపు నుండి, దాన్ని ఆ ఇంజన్ ఆ ట్రైన్కి ఈ 3 బోగీలు అటాచ్ చేస్తాడు. అటాచ్ చేసి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, 3 బోగీలు ఉంది. 3 బోగీలు ఏసీయే. అంటే ఇప్పుడే దీన్ని ఇంటీరియర్ చూపించా కదా, లోపల 2+2 కాన్ఫిగరేషన్ సీటింగ్. ఇదేంటంటే సూరత్ థానీ నుండి బయలుదేరుద్ది. ఇక్కడ నుండే ఒరిజినల్ స్టేషన్ ఇదే. ఇది బ్యాంకాక్లోని బ్యాంగ్సూయి క్రుమ్టెక్ అపివాట్ అనే స్టేషన్కి వెళ్తుంది. ఇదేంటంటే 524 బాట్లు ఫుల్ ఏసీ. టికెట్ ప్రైస్ వచ్చేసి 524 బాట్లు. దీనికి రేపు చూసే టికెట్లు ఉన్నాయి. ఓన్లీ 3 బోగీలు ఈ ట్రైన్. ఇంతే 1, 2 and 3. ఇదంతా వచ్చేసి సెకండ్ క్లాసు ఏసీ సీటింగ్ అంట. సెకండ్ క్లాసు ఏసీ సీటింగ్ అది. ఈ టైప్ ట్రైన్ కోచ్ వచ్చేసి సెకండ్ క్లాసు ఏసీ, సెకండ్ ఏసీ సీటింగ్. ప్రైస్ వచ్చి 524, 524 బాట్స్. మరి ఇది రేపు సాటర్డే వీకెండ్ అయినా కానీ రేపు టికెట్లు ఉన్నాయి. అది మొత్తం ఎంత 75 సీటింగ్ అనుకుంటా. బోగి 220 అనుకుంటా సీటింగ్. జస్ట్ 3 బోగీస్ అనమాట. సుమ్మని వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు బయలుదేరుద్ది 6:30కి. మార్నింగ్ 4 o'clock కల్లా వెళ్ళిపోద్దంట. సో అది